రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలోకి వెళ్దాం. జీవాధిపతివైన తండ్రి, నీకు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ, కనికరం, జాలిని బట్టి నీకు స్తోత్రం. లోక రక్షకుడిగా ఈ లోకానికి దిగివచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థం ఈ లోకంలో ప్రవేశం మీరు సంచరించి అయా మా యొక్క పాపాలను మీరు భరించి నిన్న దినాల శిలువలో మీరు మరణించి అయా పునరుద్ధారుడు నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమైన ఈ ప్రాంతంలో సేవకులు, ప్రజలు, విశ్వాసులు, యవనస్తులు అందరూ కలిసి ఈ వార్త లోకానికి ప్రజల పరిస్థితి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ప్రభా ప్రార్థనతో ప్రారంభిస్తున్నామయ్యా. ప్రార్థనతో ప్రారంభిస్తుండగా ఈ మహిమలైన కార్యాలు జరిగించండి. ఈ సువార్త ప్రకటనలో ఈ ప్రాంతంలో అనేక మంది ప్రభువా మీరు లోకరక్షకుడిగా దిగి వచ్చారని, మానవాళి పాప పరిహారార్థం మీరు చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధారుడై లేచావని ఈ ప్రాంతంలో అనేక మంది మిమ్మల్ని గుర్తుపట్టేట్టుగా కార్యం జరిగింది. ఈ కార్యక్రమాంతటి మీరు ఆశీర్వాదకరంగా జరిగించండి. వెళ్ళబోతున్న మార్గాలలో నీ కాపుదల భద్రత దయచేయండి రాజా. ఈ కార్యక్రమాన్ని ఆది నుంచి అంత వరకు మహిమా ప్రభావాలు మీరు మాత్రమే పొందుతున్నామని సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, సిలువను ధరింపవా, దాని విలువను వివరించవా, నీలో ఆత్మను ఆరనీకు, ఎదలో పాపము చేయనీకు, నీలో ఆత్మను ఆరనీకు, ఎదలో పాపము చేరనీకు. నిన్ను నమ్మిన ఆ యేసుకు నమ్మక ద్రోహం చేయుదువా, నిన్ను నమ్మిన ఆ యేసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందెను. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందెను. అన్న సైన్యములకు అధిపతి అయిన అన్న సైన్యములకు అధిపతి అయిన ఆయనని స్తుతించెదము. అలసాద్రములను దాటి ఆయనను స్తుతించెదము. అలసాద్రములను దాటి ఆయనను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెందెను.
సమానత్వాన్ని 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద మాట్లాడినటువంటి ఈ రోజుకి మనం కాగితాల మీద రాసుకొని సమానత్వం గురించి లేదా స్వేచ్ఛ గురించి శాంతి గురించి ఈ రోజు మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఇంకా పుస్తకాల మీద రాసుకునేటువంటి అవసరం లేదు. కానీ 2000 సంవత్సరాల క్రితమే ఈ దేశం ఎంత శాంతంగా, ఈ ప్రపంచం ఎంత శాంతిగా బతకాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం ఎంత సోదరభావంతో బతకాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం, ఈ ప్రపంచం మొత్తం ఎంత శాంతిని నెలకొల్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడే దేవుడు ఇలాంటి విషయాన్ని ఈ రంపతి జీసస్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పడం అనేది చాలా గొప్ప. ప్రతి ఒక్కరికి కూడా ఏ రోజైతే మనం చర్చలే మన సంఘాల వరకు కానీ బయటకు వచ్చి వాళ్ళ రంపతి జీసస్ చేసినటువంటి అనేక విషయాలు ఈ ప్రపంచానికి జీసస్ చేసినటువంటి సమానత్వం గురించి మాట్లాడినటువంటి విషయాలు, శాంతి గురించి మాట్లాడినటువంటి విషయాలు, అనేక విషయాలు ఈ ప్రపంచానికి చాటి చెప్పినప్పుడు అదేవిధంగా ప్రతి సంవత్సరం 2వ సంవత్సరం అద్భుతంగా నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా అద్భుతంగా నిర్వహించారు. రాబోయే కాలం లోపల కూడా మీరందరూ కూడా జీసస్ యొక్క శాంతి సువార్తను బయటికి ప్రచారం చేసేటువంటి ప్రక్రియను అద్భుతంగా నిలబెట్టాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించి కార్యక్రమాన్ని నన్ను అతిథిగా పిలిచినందుకు కూడా మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రక్తం కాచిన ద్వారా అందరూ పాపాలు కడిగినవా ఈ లోకమంతా కూడా పరిశుభ్రంగా మార్చబడి రావాలని మీరు ఎంతగానో మా ముందు ప్రయాసపడ్డారు. ఆ ప్రయాసాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావా? జీసస్ ద్వారా యేసు ప్రేమను యేసు సమాజానికి ప్రభావ ప్రకటించాలని ఆశపడుతున్నావా? నేను సన్నిధిలో కూడుకొని ఉన్నాను, సన్నిధిలో ఉంచుకుంటున్నావా? ఈ నామాన్ని మహిమ తెచ్చుకొని మేము ప్రతి చోట యేసు క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ ప్రభావ అనేక మందికి యేసు ప్రేమను అందిస్తూ మీ నామాన్ని ప్రకటిస్తూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను మీ బిడ్డలుగా అందరినీ కూడా మంచిగా అదే ఒక క్రమముగా పద్ధతిగా ఈ రన్ జీసస్ లో పాలు పొందడానికి అధికారులతో సహకరించడానికి కూడా మీరు కృప దయచేయమని వేడుకొని ప్రార్థన చేస్తూ ప్రియులు భరత్ గారిని కూడా మీరు దీవించండి. దైవజనులు వారి పరిచయం అందరినీ దీవించండి. అందరి సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి రాబోయే దినాల్లో యేసు కొరకు అందరూ కూడా గొప్ప సాక్షి బిడ్డలుగా ఈ లోకంలో తెలుగు బిడ్డలు అందరినీ కూడా వాడుకొని నామాన్ని మహిమ తెచ్చుకొని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. పరమతండ్రి యొక్క దీవెనలు ఆశీర్వాదములు ఈ యొక్క రన్ ఫర్ జీసస్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రేమ, ఐకమత్యము, సమాధానము, సహనముతో మన సంఘములన్నీ క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న ఆత్మల రక్షణ కొరకు ప్రయాసపడుతున్న సంఘములన్నీ యేసుక్రీస్తు చనిపోయాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఆ సిద్ధపాటు దినమైనటువంటి శనివారం దినము ఈ ప్రపంచానికి, ఈ లోకానికి అదంతా కాకుండా సంఘంలో ఒక చోట కూర్చుని మేమంతా ప్రేమలో ఐకమత్యంలో మన యొక్క ఈ ప్రయాణంలో ఎవరిని ఉద్దేశించి కానీ ఎవరిని కానీ ఇది పోటీతత్వం కానీ కాదు. ఇది మనమందరం కలిసికట్టుగా సహోదర భావంతో చేయడానికి సంకల్పించినటువంటి ఆలోచనతో ఇది మొదలైంది. ఆ తర్వాత ప్రపంచమంతా భారతదేశంలో చిన్న మాట బైబిల్ నుంచి పౌలు గారు చాలా పరిగెడుతున్నారు. అన్ని సంఘాలను ఐక్యపరుస్తున్నారు. విశ్వాసులను ఒక పార్టీ తేవడానికి ప్రయత్నించారు. ఆయన చేసిన ప్రయత్నం రక్షణ సువార్త యొక్క సులాభములో అందరూ ఐక్యమత్యంగా ఉండాలని, మీరు ఎవరు కూడా సిగ్గులు కాదు, అందరికీ
యేసు యొక్క నేపథ్యంలో నేనేం చేస్తున్నాను మీకు చెప్పాలా అని చెప్తూ ఫిలిప్పీ సంఘంతో మాట్లాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మరి 13-14 వచనాలు నేను విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రన్ ఫర్ జీసస్ కు ఆధారమైనటువంటి లేఖన భాగం మనకు కనబడుతుంది. 3వ అధ్యాయం 13-14 నేను ఇదివరకే పట్టుకుని చేయించున్నాను. వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి క్రీస్తు యేసునందు దేవుని నిమిత్తమైన మనకు బహుమానం పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. తన పరిశుద్ధ వాక్యం దేవుని నామమునకు స్తోత్రం. ఈ పరిస్థితుల్లో పౌలు గారు తన పాత జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకుంటున్నాడు. కానీ నీ దర్శనముకు దయచేసిన తర్వాత నువ్వు జీవం కలిగిన దేవుడు అని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. వెనుకునే అన్ని మర్చిపోయినాను, ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. ముందున్న వాటిది ఏంటిది? ముందున్నది ఆత్మల రక్షణ. నేనేది చేయకూడదని ఏ దానికి వ్యతిరేకంగా ఉన్నానో ఆ దాన్ని కొనసాగిస్తున్నాను అంటున్నాడు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం, నాకు ఒక బహుమానం ఇవ్వబడి ఉంటున్నది, దాని కొరకు నేను పరిగెత్తుచున్నాను. ఇప్పుడు మనమందరము మనకు ఒక గురి. యేసు ప్రభు సజీవుడు ఉన్నాడు, లేచినాడు అని చాటి చెప్పడమే మన యొక్క గురి. కాబట్టి ఆ గురి యొద్దకు జీసస్ ఇస్ రైజన్ అని ఆయన ఏ విధంగా పరిగెత్తి ఆఖరికి తన ప్రాణాలను అర్పించుకున్నాడో ప్రతి క్రైస్తవుని కూడా మిగిలేది అది ఒకటే. క్రీస్తు కొరకు పరిగెత్తడము, బలమున్నంతసేపు పరిగెత్తడము, అలసిపోతే కూలిపోవడము, లేక హతసాక్షిగా మారిపోవడం. ఇదే కదా, వాటిపైననే సంఘం నిర్మింపబడ్డది, వాటిపైననే మన విశ్వాసం నిలబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ నిల్చున్న మీ అందరికీ, వేదికపై ఉన్నటువంటి మరి సంఘ కాపరులకు, పెద్దలకు దేవుని యొక్క సన్నిధి, శక్తి, తోడ్పాటు, ప్రేమ, అనురాగము, సహోదర ప్రేమ ఆయన అక్కడి వరకు అన్ని సంఘముల పైన నిలిచి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ శ్రేష్టమైన, ఘనమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. సర్వలోక రక్షణార్థమై మీరు సిలువలో చేసినటువంటి కార్యాన్ని బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. మా తండ్రి, రక్షించబడినటువంటి గుంపులో ఉన్నటువంటి మేము మీ జనన మరణ సువర్తమానాన్ని తీసుకొని, పునరుత్థాన సువార్తను తీసుకొని అడుగులు ముందుకు వేస్తూ ఉండగా, అలనాడు మీ జనన సువార్తను గొర్రెల కాపరుల ద్వారా మీరు లోకానికి చాటి చెప్పారు. మీ సిలువ సువార్తను మీ శిష్యులైనటువంటి వారి ద్వారా భూమిని తల్లకిందులు చేసేటువంటి సువార్త పరిచర్య వాళ్ళ ద్వారా మీరు కొనసాగించుకున్నారు. అతను మీ యొక్క పునరుత్థాన సువార్తను స్త్రీల ద్వారా లోకానికి, మీ శిష్యుల బృందము ద్వారా ఈ లోకానికి చాటి చెప్పారు. ఇప్పటికి నీ సజీవుడిగా మాతో కూడా ఉండి అతన్ని సజీవు లెక్కలోకి మీరు మమ్మల్ని నడిపించి మీ నామ మహిమార్థమై మీరు మమ్మల్ని నిలవబెట్టుకున్నారు. పరిశుద్ధుడా, ఇంతవరకు విత్తబడినటువంటి లేఖనాన్ని బట్టి వెనక ఉన్నటువంటి వాటిని విడిచి ముందున్నటువంటి మీ వైపు చూస్తూ గురి వద్దకు మేము పరిగెత్తడానికి సహాయాన్ని దయచేయండి. పరిశుద్ధుడా, మా ఆలోచనలను ఒకటి చేయండి, మా గొంతును ఒకటి చేయండి, మా ఉద్దేశాన్ని ఒకటి చేయండి. మీ ప్రేమను ప్రకటించడానికి, క్రియల ద్వారా చూపించడానికి మీరు మమ్మల్ని ఆయత్తపరచండి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి మీ వైపు చూచుచు ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మీ కృప చూపించండి. అయ్యా, మేము వెళ్ళుచూ ఉండగా మీ కృపాక్షేమాలు మాతో కూడా తీసుకురండి. అతన్ని రన్ ఫర్ జీసస్ కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ప్రతి సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించి గొప్ప చేస్తారని నమ్ముచున్నాం. ప్రాముఖ్యంగా ఈ రన్ ఫర్ జీసస్ ద్వారా అతన్ని లోకానికి పరచబడుతున్నటువంటి ఆ సత్యాన్ని మీరే మార్గమని, మీరే సత్యమని,
మీరే జీవమని ప్రతి ఒక్కరు విశ్వసించి మీ నామ మహిమార్థమై రాకడ కొరకై సిద్ధపడటానికి తమ జీవితాలను మార్చుకోవడానికి నశించిపోతున్నటువంటి ఆత్మలు అగ్నిలో నుండి బయటకు లాగబడినట్లుగా మీ కార్యం మీ ధర్మంలో జరిపించబడటానికి మీ కృప చూపుతారని నమ్మచ్చు. నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచు నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదినాహాన్ని మాకు దయచేయండి. మరణస్థులు మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించండి. మమ్మల్ని శోధనలను తేక కీర్తిని తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని కన్యన్న సహవాసం, రన్ ఫర్ జీసస్ పరిగెడుతున్న ప్రతి ఆత్మ పైన, ప్రతి సంఘం పైన, ప్రతి వ్యక్తి పైన ఈ కార్యక్రమం అంతం వరకు సదా తోడై నిలిచుండును గాక. ఆమేన్, ఆమేన్. మనలను పడగోయవు, విశ్వాసమునకు కట్ట అయిన సాయి మరణ భూములను విరచి సాధ్యమా మంటికి అరే నమ్మిన వారికి రౌచన క్రియలు పట్టణ మందున కుంటి పాడు నడిచంట పౌలు బర్నబా ఆత్మపూర్ణులై అద్భుత క్రియలని చేస్తుండెనుగా వెనుకలే మనుషులుగా వచ్చారు. మరణపు మందును విరచి సాధ్యమా మంటికి నడో ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం
ఎందరెందరో ఆశీర్వాదం ఎందరెందరో ఆశీర్వాదం కోటి స్తోత్రం పూజించి ఆరాధించేదము జీసస్ జీసస్
పోనేయండి ముందు పోనేయండి